క్రీస్తు సువార్త వాక్యం వింటున్న వారికి చూస్తున్న వారికి కూడా ఇక్కడ కూడొచ్చిన మీ అందరికీ కూడా మా వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ వాక్యం వింటున్న వారికి చూస్తున్న వారికి కూడా యేసు ప్రభువు నామములో మీ అందరికీ నా శుభాకాంక్షలు. మనం ఈరోజు నేర్చుకునే పాఠం ఏంటంటే, మనం నిత్య జీవంలో ప్రవేశిస్తామా నరకానికి జారిపోతాము. అంటే నిత్య జీవంలో మనం ప్రవేశిస్తామా అయితే నరకానికి జారిపోతున్నాము. ఇదే మనం నేర్చుకునే పాఠం. దేవుని వాక్యంలో వెళ్ళిపోదాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలో వెళ్ళిపోదాం. అందరు కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడైన మా పరలోకమున్న మా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నీ నామాన్ని బట్టి వందనాలు తండ్రి. సమయంలో ఓ ప్రభువా, ఈ మాటలు చెప్పడానికి మాకు కావాల్సిన జ్ఞానాన్ని ఇవ్వండి. ఇక్కడ కూడొచ్చిన మీ పిల్లలందరికీ మాటలు చెప్పడానికి మీకు జ్ఞానాన్ని ఇవ్వండి. మాట్లాడింది మేము కాదు, మీరే ఎలా మాట్లాడాలో మీ ఆత్మతో సహాయం చేయండి. చెప్పగలిగే మాటలు ప్రభువా ఎలా చెప్పాలో, ఎలా మీరకి కావాల్సిన మాటలు దయచేయమని ఇద్దరు ప్రభువా ఇక్కడ కోరుకుని వచ్చారు. ఇంకా అనేక మంది మాటలు పెట్టున్నారు. వారిని మమ్మల్ని ప్రభువా మీ దృష్టికి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చెప్తున్న ఈ మాటల ప్రభువా మీకు ఆశీర్వాదంగా ఈ మాటలు అనేక మందికి దీవెనగా ఉండాలి తండ్రి. మీరు మాట్లాడి ప్రతి మాటని ప్రభువా ఎలా మాట్లాడాలో మీరే నడిపించమని మాటలు చెప్తుండగా మీ కృపతో ప్రభువా మమ్మల్ని అందరి పట్ల మీరే జ్ఞాపకం చేసుకున్నాను. మీకు స్తోత్రములు వందనాలు చూపించుకుంటున్నాను. మీ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త దేవుని వాక్యం వెళ్తాం. మనం నేర్చుకునే పాఠం ఏంటి? జీవంలో ప్రవేశిస్తామా నిత్య జీవంలో నరకానికి జారిపోతామా? ఈరోజు నేర్చుకునే పాఠం. బైబిల్ తీసుకోండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త తీసుకున్నారా? 7వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చూద్దాం. కొద్ది నిమిషాలు దేవుని మాటలు. ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, ఇరుకు ద్వారం ప్రవేశించుడి, నాశనము పోవు ద్వారము వెలుపును ఆ దారి విశాలమైన ఉన్నది. దాని ద్వారా 7వ అధ్యాయము మత్తయి సువార్త 13, 14 వచనంలో ఉన్నాయి మాటలు. దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది. దాని కొనుగొని వారు కొందరు. విశాలమే ఉన్నదంట. ఈ మార్గంలో నడిచే వాళ్ళు అనేక మంది నడుస్తున్నారు. అది చూడటానికి అడల్పగా ఉంటుంది. అదే నాశనం పోయే మార్గం. అక్కడికి వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు. జీవం పోయే మార్గం ఆ ద్వారాన్ని వెళ్ళే వాళ్ళు కొద్దిమందే. దాంట్లో ప్రవేశించాలంటే ఇరుకు, కష్టం, ఇబ్బంది ఉంటుంది. కానీ ఇది ఎడల్పకుండా మార్గం ఏంటి? విశాలంగా కనపడుతుంది. అక్కడికి వెళ్ళే వాళ్ళు అనేక మంది. అంటే ఆ మార్గం అపవిత్రమైనది, చెడ్డది. ఆ మార్గంలో ప్రవేశించేవారు అనేక మంది. అదే నరకానికి జారిపోతారు. కానీ జీవంలోకి వెళ్ళి ప్రవేశించేవారు కొద్దిమందే. కానీ దాంట్లోకి ఎవరు ముందుకు రారు. అందుకే మనం ఈరోజు నేర్చుకునే పాఠం, మనం జీవంలో ప్రవేశిస్తున్నామా నరకానికి జారిపోతున్నామా? నరకానికి జారిపోయే వాళ్ళు అనేక మంది ఉన్నారు. జీవంలో కొద్దిమందే. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఉంది మాట. యోహాను సువార్త చదువుదాం. యోహాను సువార్తలో 14వ అధ్యాయం 6వ వచనం. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవం అంటున్నాడు. అంటే మనకు మార్గము, జీవము, సత్యము. అంటే జీవం ఎవరై ఉన్నారు? యేసుక్రీస్తే ఉన్నాడు. మనకు మార్గం ఎవరు? యేసుక్రీస్తు వారు. నా ద్వారాగే తప్ప తండ్రి వద్దకు ఎవరు వెళ్ళలేరు అంటున్నాడు. ఆయన ద్వారాగానే మనం తండ్రి వద్దకు వెళ్తాం.
అందుకే మనం జీవంలో ప్రవేశించాలంటే మనకు మార్గం ఎవరై ఉన్నారు? యేసు ప్రభు వారు ఏమున్నారు. ఆయన దాంట్లో మనం ఆయనలో ప్రవేశించాలంటే మన యేసు ప్రభు వారిని తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారిని తెలుసుకుండి మనం నమ్మాలి. యేసు ప్రభు వారు మన పాపముల కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు, ప్రాణత్యాగం చేశాడు, ఎవరో చేయలేదు. ఆయన చేశాడు కాబట్టి మనం యేసుక్రీస్తు వారిని మనం నమ్మాలి. నమ్మటం వల్ల మనకి ఎక్కడ నిత్య జీవంలో ప్రవేశిస్తాం. మనం అందరం ఎక్కడ ప్రవేశిస్తాం? నిత్య జీవంలో. అందుకని నిత్య జీవంలో ప్రవేశిస్తామా నరకానికి జారిపోతామా? నరకంలో జారిపోయే వాళ్ళు అనేక మంది అపవిత్రమైన వాటికి బానిస అయిపోయి, చెడు అలవాట్లు బానిస అయిపోయిన వాళ్ళు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నరకానికి జారిపోతున్నారు. జీవంలో ప్రవేశించేవారు కొద్దిమందే, ఆ మార్గం వెతికేవారు కొద్దిమందే వెతుకుతున్నారు. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు యోహాను సువార్తలో 14:6 నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అంటున్నాడు. అంటే మనకి జీవం ఎవరేమన్నారు? యేసుక్రీస్తు వారు. మనకి జీవం అంటే నిత్య జీవంలో మనం ప్రవేశిస్తాం. అక్కడికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు వారు కొన్ని మాటలు కూడా చెప్పారు. నేనుండే స్థలానికి మీరు వచ్చేలాగా ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి నేను వస్తాను అని చెప్పి వెళ్ళాడు ఆయన. యేసుక్రీస్తు వారు ఆయన మరణించి మూడో దినం సజీవుడిగా లేచి 40 దినాలు భూమి మీద ఉండైనా మళ్ళీ ఆరంభమై వెళ్ళిపోతాడు ఆయన పరలోకానికి. అప్పుడు వెళ్తూ అంటాడు, నేను వెళ్ళి నేను ఉండే స్థలంలో మీరే ఉండేలాగా మీకు స్థలాలు సిద్ధపరుస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఆయన యేసుక్రీస్తు వారు. మీ దగ్గరికి ఆదరణకర్త వస్తాడు, మీకు ఒప్పుదలను మీరు చేసిన ప్రతి పాపముని మనకు ఒప్పిస్తాడు పరిశుద్ధాత్ముడు. ఆ వ్యక్తి మీకు తిరిగి వస్తాడని యేసుక్రీస్తు వారు వెళ్తూ చెప్పి వెళ్ళిపోతాడు ఆయన. అందుకే యేసుక్రీస్తు వారు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. అంటే ఆయన ద్వారాగే తప్ప మనం నిత్య జీవంలో ప్రవేశించలేము. అందుకే ఈరోజు మనం నిత్య జీవంలో ప్రవేశించాలంటే మనకు మార్గం ఏమన్నారు? యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారాగానే మనం నిత్య జీవంలో ప్రవేశిస్తాం. ఒక వ్యక్తి ఉన్నాడు మత్తయి సువార్తలో, మనం అతన్ని కూడా మనం చూసుకుండి మనం ముగించుకుందాం, సమయం అవుతుంది కాబట్టి. మత్తయి సువార్త మన మాటలేం తీయక్కర్లేదు, నేను చెప్పేస్తాను. నికోదేము అని ఒక వ్యక్తి ఉన్నాడు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి రాత్రి వేళ బోధకుడైన అని దేవుని ఆయన అడుగుతున్నాడు. యేసుక్రీస్తు వారు నిత్య జీవంలో ప్రవేశించాలని నేను ఏం చెయ్యాలని అడుగుతున్నాడు ఆయన. అడిగితే అతను అంటున్నాడు యేసుక్రీస్తు వారు, నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఒకడు ఆత్మ మూలంగానే ఒకడు నీటి మూలంగా జీవింతే కానీ నిత్య జీవంలో ప్రవేశించలేడు, పరలోక రాజ్యంలో చేరుకోలేడు అని చెప్తున్నాడు ఆయన. యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఎవరికి? నికోదేము అని ఒక వ్యక్తి వచ్చి, బోధకుడా నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఎలా మళ్ళీ మేము కొత్తగా జన్మిస్తే కానీ మనం దేవుని దగ్గరికి వెళ్ళాము. కొత్తగా జన్మించడం అంటే ఎలాగా? అతను వచ్చి అడుగుతున్నాడు, మళ్ళీ తల్లి గర్భంలో మళ్ళీ జన్మిస్తాడా అని అడిగితే, అలా నీటి మూలంగాని ఆత్మ మూలంగా జన్మిస్తే కానీ పరలోక రాజ్యంలో చేరలేరు అంటున్నారు యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్తలో ఉంది అది ఇంకా మాట్లాడద్దు కానీ. అంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఆత్మ మూలంగా ఉన్నవాడు ఆత్మతో, నీటి మూలంగా అంటే నీటిలో మళ్ళీ బాప్తిసం పొందితే కొత్తగా జన్మించినట్టుగా అని యేసుక్రీస్తు వారు ఒక నికోదేము అనే ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి ఆయన యేసుప్రభు వారిని వచ్చి అడుగుతున్నాడు, నేను కొత్తగా జన్మించాలంటే ఏం చేయాలని అడిగితే, మళ్ళీ తల్లి గర్భాన్ని మళ్ళీ మేము పుట్టాలా మళ్ళీ అన్నీ చెప్పుకొస్తున్నాడు. అలా కాదు, ఆత్మ మూలంగా జన్మించినప్పుడు ఆత్మతోను, నీటి మూలంగా అంటే నీటిలో మనం ములిగితే కొత్తగా జన్మించినట్టే. అది యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అందుకే మనకి మార్గము సత్యము జీవమై ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారాగే తప్ప తండ్రి వద్దకు ఎవరు మనం వెళ్ళాం. మనందరం తండ్రి వద్దకు చేరుకోలేము. యేసుప్రభు వారు మార్గమే ఉన్నారు. యేసుప్రభు వారు మధ్యవర్తిగా వచ్చాడు మనకి తండ్రికి ఒక బంధం కలపడానికి. అందుకే మనం ఈరోజు నేర్చుకునే పాఠం ఏంటనుకుంటున్నారు? నిత్య జీవంలో మనం ప్రవేశిస్తున్నామా, నరకానికి జారిపోతున్నాం. నరకానికి జారిపోయే వారు అనేక మంది ఉన్నారు ఈ లోకంలో. అనేక ప్రజలు ఏమైపోతున్నారంటే మంచిగా దేవుని మాటలు వినేవారు తక్కువ, అపవిత్రమైన వాటికి చెడు అలవాట్లు బానిసైపోయిన వాళ్ళు ఎక్కువగా కనపడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఎలాంటి విశాలమైన స్థలంలో ప్రయాణం చేస్తున్నారు. జీవం పోయే మార్గం ఇరుకుగా ఉంటుందంట. అది మనం విన్నాం కదా. ఇప్పుడు మత్తయి సువార్త 7, 13, 14 మనం చూసుకున్నాం. అందులో నడిచే వాళ్ళు కొద్దిమందే, విశాలమైన మార్గంలో అనేక మంది నడుపుతారు. అదేంటి? నరకానికి జారిపోతారు వీళ్ళందరూ. అందుకే అనేక మంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు. అనేక మంది దేవునికి దూరం అయిపోయి అక్కడికి వెళ్తే పొళ్ళు కొరకటం, అగ్ని ఆరదు, పురుగు సావదు. అక్కడ తరతరాలు కూడా ఆత్మ కాలుతూనే ఉంటుంది. నువ్వు ఏ రూపంతో ఉన్నావో అదే రూపంతో అక్కడికి వెళ్ళిపోతావు. అక్కడికి వెళ్ళగానే ఏం చేస్తావు?
నువ్వు భూమి మీద ఉన్నప్పుడు సరి చేసుకోలేదు బతుకుని. భూమి మీద ఉన్నప్పుడు నువ్వేమో బ్రతకలేదు దేవుని కొరకు. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు, జీవంలో ప్రవేశించేవారు కొద్దిమందే, విశాలమై ఉంటుందంట అది, నరకానికి పోయే త్రోవ. అక్కడికి వెళ్ళి వాళ్ళు అనేక మంది, వేల మంది ఈ లోకంలో ఇష్టపడేది ఎందుకంటే సౌకర్యాలు అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళు నడిచే మార్గం ఏంటి? నరకానికి జారిపోతున్నారు. కానీ ఆ సత్యం తెలియదు ఎవరికైనా. సత్యం, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమునే అంటున్నాడు యేసుక్రీస్తు వారు. ఆయన్ని వెంబడిస్తే కానీ నువ్వు అక్కడికి వెళ్ళలేవు. ఆ తండ్రి అని దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మనకు మధ్యవర్తిగా ఉన్నాడు మనకి యేసుక్రీస్తు వారు. ఆయన కుమారుడైన తండ్రి ఎద్దున ఉన్నవాడు ఆయన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ప్రాణం పెట్టి మన పాపముల నిమిత్తం మనకు బదులుగా మరణించిన వ్యక్తి యేసు ప్రభు వారు. అలాంటి వ్యక్తి మనకు మధ్యవర్తిగా వచ్చారు కాబట్టి మనం ఈ రోజు ఏంటంటే నేర్చుకునే పాఠం, జీవంలో ప్రవేశిస్తామా నరకానికి జారిపోతామా? కానీ నరకానికే జారిపోతున్నారు అనేక మంది. జీవంలో ప్రవేశించే వారు కొద్దిమంది. మన అందరం కూడా ఏం చేయాలంటే నిత్య జీవాన్ని వెతకాలి. నిత్య జీవం అంటే ఏంటి? నిత్యం తరతరములు కూడా నువ్వు ఆయనతో నివాసం చేస్తావు. తరతరములు అంటే ఒక కన్ను కలిగి నిత్య జీవంలో ప్రవేశించిన మనిషి. మనం అన్నీ ఉంటాయి, అవయవాలు అన్నీ ఉంటాయి, కానీ పాపములతో చేసి ఈ శరీరంతో మన ఆత్మతో వెళ్ళిపోతాం ఎక్కడ? అగ్నిగుండంలోకి. మనం దేవుణ్ణి కలిగి నిత్య జీవంలో ప్రవేశించమంటున్నాడు. మన దేవుని మాటలో మనం ఇంతవరకు సమయాన్ని ముగించుకుంటూ ఈ మాటలు ముగిస్తూ మనం ప్రార్థన చేసుకున్నాం. మనం మరొక వారం ముందు వారం మనం ఏమి నేర్చుకున్నాం? మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, అంటే మనిషి ఎక్కడ ప్రారంభమయ్యాడు, ఎక్కడ ముగింపు, అంటే ఎక్కడికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడని మన వారం మనం నేర్చుకున్నాం. ఈ వారం మనం ఏంటి? నిత్య జీవంలో ప్రవేశిస్తున్నామా నరకానికి జారిపోతున్నామా? నరకానికి జారిపోయే వాళ్ళు అనేక మంది. ఇప్పుడు మన బిడ్డలైన వారు అందరూ కూడా ఏం చేయాలంటే దేవుణ్ణి వెతకాలి. దేవునికి దగ్గరికి ఉంటే నువ్వు జీవంలో ప్రవేశిస్తావు. దేవుని వాక్యం చదివి దేవునితో మాట్లాడు. ప్రతి దినము ప్రార్థనతో దేవునితో గడుపు. దేవుని ఆలోచనలో నువ్వు నడుచుకుంటే దేవుడు ఇష్టపడే బిడ్డగా నువ్వు ఉంటావు. దేవుని ఆలోచనలో మనం ఉండాలి. ఇప్పుడు కూడా లోకానుసారమైన ఆలోచనలు తీసేయాలి. అపవిత్రమైన ఆలోచనలు తీసేసి దేవుని కలిగి మనం జీవిస్తే మనం నిత్య జీవంలో ప్రవేశిస్తాం. ఆ నిత్య జీవమే నిత్య మహిమ అంటే దేవుడు ఉండే లోకం. అక్కడికి మనం వెళ్ళాలంటే యేసుక్రీస్తు వారు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడే. ఆయన ద్వారానే తప్ప మనం నిత్య జీవంలో ప్రవేశించలేము. అందుకే ఆయన్ని వెతికి ఆయన కొరకు మనం బ్రతకమని ఈ మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకున్నాం. అందరూ కళ్ళు మూసుకోండి. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన మా పరలోకొండ మా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో మీరు మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. ఇదిగో నిత్య జీవంలో మేము ప్రవేశిస్తాము, నరకానికి జారిపోతాము అని మీ మాటలు సెలవిచ్చారు తండ్రి. మత్తయి సువార్త తండ్రి 7వ అధ్యాయం 13, 14 వచనంలో మీ మాటలు ఉన్నాయి తండ్రి. ప్రభువా, అనేక మంది ప్రభువా నరకానికి జారిపోతున్నారు. విశాలమైన ఉన్నదని మీరు మార్గం సెలవిస్తున్నారు. అందులో అనేక మంది ప్రయాణం చేస్తున్నారు. ఇరుకైనది ప్రభువా నిత్య జీవమైన మార్గం. ఆ మార్గంలో నడిచే వాళ్ళు కొద్దిమందే ప్రభువా. మేము ఆ మార్గంలో నడిచే భాగ్యాన్ని దయచేయండి. నిత్య జీవాన్ని వెతికే బిడ్డలుగా ఇక్కడ ఉన్న బిడ్డల్ని మమ్మల్ని ప్రభువా జ్ఞాపకం చేసుకోండి. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నామని మీ వాక్యం సెలవెత్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో మీ మాట సెలవెత్తుంది ప్రభువా. ఆ మాటలు మీ ఉన్న మాటల ప్రకారంగా మేము బ్రతకడానికి, ఆ మాటలు మా హృదయంలో భద్రపరచుకోవడానికి ఇక్కడ ఉన్న కూడున్న యవనస్తుని బిడ్డలకి, మాకు తండ్రి ఇక్కడ ఉన్న కూడున్న ప్రతి ఒక్కరికి ప్రభువా ఈ మాటల తండ్రి వాళ్ళ హృదయాల్లో భద్రపరచమని మీకు వందనాలు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికి కూడా నా వందనాలు.